నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. దానిలో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఏంటంటే, యాండీ రూబిన్ అని మనకు ఈ ఆండ్రాయిడ్ డెవలప్ చేశారు చూసారా, వన్ ఆఫ్ ది డెవలపర్ అన్నట్టు ఇతను ఏంటంటే ఒక కొత్త ఫోన్ని లాంచ్ చేశాడు, ఎసెన్షియల్ అని. దీనిలో వచ్చేసి మనకు దీని స్పెక్స్ చూసినట్టయితే 5.7 ఇంచెస్తో దీని డిస్ప్లే ఉంటుంది. 4GB ర్యామ్, స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ అనేది లాంచ్ అయింది. దీనిలో ఏంటంటే మనకు ఫ్రంట్ క్యామ్ 4Kకి సపోర్ట్ చేస్తుంది, బ్యాక్ క్యామ్ కూడా 4Kకి సపోర్ట్ చేస్తుంది. దీని వచ్చేసి మనకు $700 లాగా దీని ప్రైస్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇది ఇండియాలో దొరకదు, యూఎస్లో మాత్రమే దీనికి సంబంధించి సేల్స్ అనేవి జరుగుతున్నాయి. సేల్స్ అంటే మనకి ఏంటంటే ప్రస్తుతానికి దాన్ని బుక్ చేసుకోవడానికి మాత్రమే ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ న్యూస్కి వచ్చేసి మనకు OnePlus 3T లాగానే OnePlus 5 అనే మొబైల్ కూడా రాబోతుందని చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి కదా. దాని డేట్ అనేది, రిలీజ్ డేట్ అనేది లీక్ అయింది. దాని ప్రకారం ఏంటంటే June 15కి ఈ OnePlus 5 అనేది అఫీషియల్గా ఇండియాలో ప్లస్ అన్ని చోట్లలో లాంచ్ అవుతుందని తెలుస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఇన్ని రోజులు ప్రాసెసర్ అంటే i3, i5, i7 మాత్రమే తెలుసు కదా. అలా కాకుండా మనకు i9 ప్రాసెసర్ కూడా మనకు మార్కెట్లోకి వచ్చేసింది. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి మనకు $1,500 నుంచి మొదలు పెడితే మనకు $2,000 వరకు ఉంది. దీనిలో మనకు i5 తర్వాత అంటే ఇది ఎక్స్ ఫ్యామిలీకి, కోర్ ఎక్స్ ఫ్యామిలీ ఉంటుంది కదా, దానికి సంబంధించి ప్రాసెసర్. నేను ఇంతకుముందు మీకు i3, i5, i7కి సంబంధించి డిఫరెన్స్ చెప్పినప్పుడు మనకు రెండు రకాల ప్రాసెసర్స్ ఉంటాయని చెప్పాను కదా. దానిలో మెయిన్ స్ట్రీమ్ ప్రాసెసర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇది మెయిన్ స్ట్రీమ్ ప్రాసెసర్కి సంబంధించింది. ఓకే, సో దీనిలో మనకు 8 థ్రెడ్స్ నుంచి మొదలు పెడితే, 8 కోర్స్ నుంచి మొదలు పెడితే 18 crore ప్రాసెసర్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, హైయెస్ట్ ఏంటిది అంటే 18 crore ప్రాసెసర్స్. ఓకే, సో మనకి ఇది మల్టీ థ్రెడింగ్కి సపోర్ట్ చేసేసరికి 30 to 36 కోర్స్ లాగా చూపిస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించి స్పెక్స్ చూసినట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది మల్టీ థ్రెడింగ్కి సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మనకు ప్రైస్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎన్ని అంటే $1,500 నుంచి $2,000 మధ్యలో దీని రేట్ అనేది ఉంటుంది. ఎక్కువగా మనకు వీడియో ఎడిటింగ్ చేస్తారు చూసారా, వాళ్ళకి చాలా బాగా పనిచేస్తారు అన్నట్టు. మీరు వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఇంకా చాలా పనులు చేయొచ్చు. ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ప్రాసెసర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, కాకపోతే కాస్ట్ మాత్రం బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకొక న్యూస్ ఏంటి అంటే మనకు గూగుల్ క్రోమ్ ఉంటుంది చూసారా, గూగుల్ క్రోమ్లో ఒక బగ్ వచ్చింది. ఆ బగ్ ప్రకారం మన గూగుల్ క్రోమ్లో చేసేదంతా ఆడియో రూపంలోనూ, ఇంకొకటి ఏంటంటే వీడియో రూపంలోనూ రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా మీకు గూగుల్ క్రోమ్లో బ్రౌజ్ చేసేటప్పుడు ఏదైనా మెసేజ్ వచ్చిందనుకోండి అలో చేయమని, అప్పుడు దాన్ని చదివి అలో చేయండి. లేకపోతే మీరు చేసేదంతా తర్వాత వచ్చేసి మీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుద్ది అన్నట్టు. ఓకే, ఇది ఒకటి. తర్వాత వచ్చేసి ఏంటంటే సిరిలో కూడా ఒక బగ్ వచ్చింది. దీని ప్రకారం ఏంటి అంటే మనకు iOS 10.3.3 ఉంటుంది కదా, దాంట్లో ఈ బగ్ ఉంది. ఇది ఏం చేస్తారంటే జనరల్గా మనకు ఏదైనా స్క్రీన్ అంటే లాక్ స్క్రీన్ ఉన్నప్పుడు సిరిలో ఏ ఆప్షన్స్ పనిచేయవు, ఏ కమాండ్స్ పనిచేయవు. కాకపోతే దీనిలో మీరు మొబైల్ డేటా ఆన్ చేయొచ్చు. అంటే మొబైల్ డేటా ఆన్ అంటే మొబైల్ డేటా ఆన్ అయిపోతుంది, ఆఫ్ అంటే ఆఫ్ అయిపోతుంది. జనరల్గా సిరిలో ఏంటంటే మీకు వాయిస్ కమాండ్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే మీరు అన్లాక్ చేసిన తర్వాత కదా. ఓకే, సో మనం ప్యాటర్న్ అయినా లేకపోతే కీ అయినా లేకపోతే మనం వాయిస్ ద్వారా మనం థంబ్ ద్వారా అన్లాక్ చేసిన తర్వాత మాత్రమే మనకు ఈ ఆప్షన్స్ అనేవి పనిచేస్తాయి. కాకపోతే ఈ బగ్ ద్వారా మనం అన్లాక్ చేయకుండానే మొబైల్ డేటాను ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.